చేస్తున్నప్పుడు అప్పట్లో మోటార్ సైకిళ్ళు, ఆటోలు ఇవన్నీ లేవు కదా. సో ఏదైనా సామాన్ తీసుకోవాలంటే ఒక గాడిదను పెంచుకోవాలా, విశ్వాసంగా సీసీ కెమెరాలు ఎక్కువ ఉండాలంటే ఒక కుక్కను పెంచుకోవాలా. ఇవి రెండే ఉండేటివి అప్పుడు ఆ కాలంలో. సో రెండు బాగా పనిచేస్తుండే. కానీ డాగ్ అనేది కొంచెం చెప్తే వినకపోతుండే అన్నట్టు. బిడ్డను చెప్తే వినవా అని చెప్పి మనోడు కొన్ని ఫుడ్ తక్కువ పెడుతుండేవాడు. సో రాంగ చాలా ఫుడ్ తగ్గించేసిండు డాగ్కి. గాడిదకి బాగానే ఇచ్చాడు కానీ దీన్ని తగ్గించాడు. సో ఓనర్ మీద బాగా కోపం పెట్టుకుంది అది. ఈడేంద్రా నాకు అరిపించుకుంటుంది కానీ ఫుడ్ పెడతలేడు అని, ఈసారి అరవడం బంద్ చేస్తాను, లొల్లి పోతుంది అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఎవరు ఉన్నారు కదా మీరు, ఈయనే. వెరీ గుడ్. సో పెట్టేసి అది ఒకసారి రోజు చూద్దాం బిడ్డ నీ సంగతి చెప్తా ఉండు అని. కొన్ని రోజుల తర్వాత ఒక దొంగ గోడ దూకి లోపల వచ్చాడు. లోపల వచ్చినప్పుడు డాగ్ అరవాలి కదా, గమ్మున వండుకుంది. ఒరే లేవురా, లే అరుస్తురా, ఆడు వచ్చిండు, అరువురా అని చెప్పి గాడి చెప్తుంది కుక్కకి. కానీ అరుస్తుంది ఆ కుక్క, ఎందుకంటే అది లోపల చాలా గట్టిగా పెట్టుకొని ఉన్నది. సో కానీ అరుస్తలేదు. లేవురా అరువురా అని చెప్పి లాస్ట్కి కుక్క అరుస్తలేదని చెప్పి గాడిద అడవడం మొదలుపెట్టింది. ఇక ఒర్లి 10 నిమిషాలకు ఓనర్ బయటకు వచ్చి ఒక కట్టె తీసుకొని వచ్చి గాడిదని కొట్టినట్టే కొట్టాడు. నీ అమ్మ తిన్న గడ్డి తిని సపడడం అంటే ఒరులుతావు, నిద్ర డిస్టర్బ్ చేస్తావు అని. ఎవరు చేసే పని అది? ఎవరు చేసిర్రు? మరి మంచి చేసిందా చెడు చేసిందా? తన్నులు తిన్నదా తినలేదా? అందరు వెస్టీజ్ చేస్తే కూడా గిట్లనే ఉంటుంది. అందరు వెస్టీజ్ అందరు వెస్టీజ్ చేస్తే మరి ఆటోలు నడపాలి. ఎవరు నడపాలి? మీరు అందరు మీ ఇళ్ళ నుంచి నాకు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు? ఆటోలలో రాలే. మరి అందరూ వచ్చి ఇల్లు కూర్చుంటే మరి ఆటో ఎవరు నడపాలి? ఎండకి ఎట్లా నడుస్తారు మీరు? అవునా కదా? అందరు పోలీసు వాళ్ళు వచ్చి బిజినెస్ చేస్తే మరి మిగతా వాళ్ళు మరి దొంగలు పట్టుకోవాలి. అందరు పొలాలలో వ్యవసాయం చేస్తే మరి ఈడెవరు? అవునా కదా? నిజమా అబద్ధమా? సో నేనేమంటా అంటే, సార్ నెత్తి కొట్టుకొని చెప్పినా సార్ ఇటు రాకపోయా సార్ అంటే, అరే ఇటు రాసి పెట్టలేదు ఆయనని మాత్రం ఏం చేయమన్నావు? నువ్వు ఎంత రోజులు పెడితే మాత్రం ఏం ప్రయోజనం ఉంది? ఏముండదు కదా. సో ఇది భగవంతుడి ప్రసాదం లాంటిది. మీరు అందరి చేతిలో కొంచెం పెడుతూ పోవాలా. ఎవరైతే కళ్ళకు అద్దుకుంటారో వాళ్ళు మనతో పాటు ఉంటారు. ఎవరైతే దాన్ని తిరస్కరిస్తారో యాజ్ యూజువల్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటారు, డ్రీమ్ లైఫ్కి టచ్ చేయకుండా. సో ఈడ ఎంతమందికి డ్రీమ్స్ ఉన్నాయి? ఈడ అందరికీ కళలు ఉన్నాయా? మాకు కూడా కళలు ఉన్నాయి. ఆ కళల కోసమే అహర్నిశలు పనిచేసినాం. మీరు ఇందాక నా ఏవీలో చూసినట్టుగా నేను అవన్నీ సంపాదించుకోగలిగాను. సో ఈరోజు ఇట్లనే చాలామంది అంటే ఎంత నమ్మకం మీద ఎంత ఆశతో ఉండాలంటే పని చేసినప్పుడు ఫలితం గురించి కూడా మనము అంటే నేను ఇది సంపాదించి తీరాలి ఎట్లనైనా, ఇది నాకు కావాలి అన్న ఆలోచన మనకు గట్టిగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించుకోవచ్చు. అవునా కాదా? కానీ ఇప్పుడు శాంతి మేడంకి కావాలి అని చెప్పి నేను కోరుకుంటే నాకు వస్తుందా? నాకు కావాలని కోరుకుంటే శాంతి మేడంకి వస్తుందా? ఎవరికి ఏం కావాలనుకుంటారో వాళ్ళకి అది వచ్చేస్తుంది. అవునా కదా? సో కొన్ని తీరని కోరికల గురించే చాలా బలిష్టంగా నమ్మినప్పుడు తీరే కోరికల గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. సో ఇందాక స్టోరీ కంటిన్యూ చేస్తా. ఆ గాడిది కొన్ని రోజులు అట్లనే ఉండింది. కుక్క మాత్రం వర్కర్ అదేమంటారు జాబ్ బంద్ చేసింది ఓనర్ కాడ. వీడు ఫుడ్ పెడతలేడు ఏం పెడతలేడు అని చెప్పి వెళ్ళిపోయి వేరే ఓనర్ని దేవులాడుకుంటే ఇంకొక గాడిదని తెచ్చి ఆయన సాదుకోవడం మొదలుపెట్టిండు, సమాన్ ఎక్కువ తీసుకురావాలని. సో కొన్ని రోజుల తర్వాత ఈ గాడిది కూడా సమాన్ ఎక్కువ తీసుకురావడం మొయ్యడం బంద్ చేసి జరంత తిప్పలు పెట్టడం మొదలు పెడితే దాన్ని వదిలేసిండన్నట్టు ఆయన. వదిలేసిన తర్వాత అది వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి తినుకుంటూ పని చేసుకుంటూ ఉండేది. అన్ఫార్చునేట్లీ కొన్ని రోజుల తర్వాత ఈ రెండు కలిసినప్పుడు అది అడిగింది, ఏంద్రా ఇంకా నువ్వు మీ ఓన్ కన్నా చేస్తున్నావా అంటే, అవునరా మా ఓన్ కన్నా చేస్తున్నా. అరే నువ్వెందుకు పోతున్నాడే? చల్ వాడు ఏడా ఫుడ్ పెట్టిండ్రా, ఆడు పచ్చిగడ్డ వేయడానికి కూడా చచ్చిపోయినాడు వాడు, చూడు పని తక్కువ చెప్తుండు పచ్చిగడ్డ ఎక్కువ వేస్తుండు, అందుకే ఆడపోయినా నేను అని చెప్పి అన్నాక, సరేరా ఇది అంత ఇచ్చిపెట్టు, ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఆశావకారకాన్ని వాడు ఉంటావు ఏంద్రా నువ్వు, వేరే వాళ్ళు దొరకరా నీకు అని అడిగిందంట. ఏం లేదు నాకు ఒక పెద్ద పని ఉన్నది ఆయనతో, అందుకే ఆయన దగ్గరే ఉంటున్నా అన్నదంట. ఏం పని చెప్పు అని అన్నదంట. ఏం లేదు నాకు కూడా ఒక కళ ఉన్నది, డ్రీమ్ ఉన్నది, ఆ డ్రీమ్ కోసం మీరు ఉన్నా అని. చెప్పు ఏం రాదని. నవ్వద్దు మీరు అంటే గాడిదల కుక్కలకి డ్రీమ్లు ఉండవా? రామచంద్ర ఇట్లా తయారైనారు మీరంతా. సో అన్నప్పుడు అన్నదంట,
ఏందిరా నీకున్న డ్రీము, ఎందుకు నువ్వు వాడిని పట్టుకొని ఉన్నావు, ఇంకా ఆడు నువ్వు ఎందుకున్నావు, సారీ అతన్ని పట్టుకొని ఎందుకున్నావు, ఏమైంది అసలు వస్తే బయట మస్తుంది కదా అంటే అప్పుడు ఆయన అంట, మా ఓనర్ వాళ్ళ కూతురు ఎప్పుడన్నా మారం చేస్తే మారం చేస్తే గాడికిచ్చి పెళ్లి చేస్తావు, నువ్వు చెప్తేనే పోతా అని అంటాడు. ఎన్నడన్నా అమ్మాయి మారం చేయబోతుందా, ఈ ఓనర్కి కోపం రాపోతుందా, అమ్మాయి నాకు ఇచ్చి చేయబోతాడా అని ఉన్నా. తీరుతుందా ఈ కోరికలు? తీరే కోరికనేనా? ఆ కోరికనే దాన్ని అంత నమ్మి అంత బలంగా పనిచేస్తే మీరు లక్షాధికారులు అవుతారు, మీరు ₹1,00,000 సంపాదిస్తారు, మీరు కారు కొంటారు, మీరు మీ అత్తగారింటికి కార్లలో పోతారు అంటున్నాను. నేను పాపం కట్టుకున్నానా పుణ్యం కట్టుకుంటున్నాను? ఇది నెరవేరేదా? నెరవేరుందా? నెరవేరిన దాని గురించి అంత ఆలోచిస్తే నెరవేరే దాని గురించి ఎట్లా కావాలి? ఏదైనా గుర్తుపెట్టుకోండి, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. చలో బస్ అంతే. ఇక నమ్మి సొమ్ము చేసుకుంటావా, నమ్మకుండా దుమ్ములు పాలవుతావా, మీ ఇష్టం. చేద్దామా? వెస్టీజ్ గురించి ఆల్రెడీ వెస్టీజ్లో 300 PV గురించి, గో గెటర్ గురించి ఇప్పుడు మేము కొన్ని మంత్రాలు చదువుతున్నాం అంతే, ఏం లే. ఎవరు వచ్చినా సరే 300 PV 6 లెగ్గులు ₹1,00,000 9 నెలలు. ఇంతకు మించిన వేరే లెక్కే లేదు. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదవాలంటే ప్రతి సంవత్సరం బుక్కులు మారుతాయా మారవా? ఇంటర్మీడియట్లో బుక్కులు మారుతాయా మారవా? డిగ్రీలో మారుతాయా మారవా? మా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? మారుతాయి కదా. ఆ బీటెక్కో ఎంటెక్కో బిఏనో ఏదేదో ఉందిగా, దాంట్లో కూడా మారుతాయా మారవా? కానీ వెస్టీజ్లో ఒకటే రూల్, మారేది లేదు. పుట్టిన కాంచి పోయిందాక ఒకటే, ఇక ఇంకొక్కటే, ఇంకా మారేది లేదు. ఇక నువ్వు ఎగిరి దంచుతావా, ఎగరకుండా దంచుతావా, గిరి దంచుడు అంతే. ఇక వేరే ఖాతా లేదు. ఇక చేయొచ్చా? దీనికి చదువుకు, తెలివికి, కలర్కు, హైట్కి, పర్సనాలిటీకి సంబంధం లేదు. మనకు గింతంత సంపాదించుకోవాలని ఆశ, అరే నా పిల్లలు కూడా జర మంచిగా బతకాలి అని ఒక డ్రీమ్ చేయగలిగితే చాలు. ఈ బిజినెస్ మీ అందరికి యూజ్ అవుతుంది. దీంట్లో పెద్ద PhD చేయాల్సిన పని లేదు దీనికి. సో కొడితే గట్టి కొడదాం, నేను అందుకే ముందే చెప్తా, మీకు ఏమనిపిస్తే అది చేసి వదిలేయాలా. కానీ ఏమనుకుంటారో, ఈడేమనుకుంటారో, ఆడేమనుకుంటారో అనొద్దు, అనొద్దు, అసలు అనొద్దు. మీకేమనిపించింది, మీరేం చేయాలనుకుంటున్నారు. సో కానీ ఎథికల్గా, సో అది కరెక్టా కాదా, లీగలా ఇల్లీగలా, సో రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా, ఇవి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటే చాలు. 100% మీరు సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు మేడం చాలా అద్భుతంగా 300 PV గో గెటర్ గురించి క్లారిటీ ఇచ్చారు. సో 1 lakh ఇన్కమ్ని ఎట్లా ఎర్న్ చేసుకోవాలో కూడా మేడం మనకు చెప్పారు. చెప్పినారా లేదా? చెప్పినారా లేదా? అర్థమైందా? అర్థమైంది కదా. కానీ అదేందో పోసారు పాడుగాను, ఆ మేడం చెప్పినప్పుడల్లా గుర్తొస్తుంది, కానీ బయటకు పోతే ఒక్కడనైనా సార్ మా మాట. అవునా కాదండి? కదా మేడం నోరు మూసుకొని మరి అవుతుంది. నిజం చెప్పినవరా నాయన, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావా అని. సో నిజం కదా ఇవన్నీ. సో నేను మీకు కొన్ని డౌట్స్ని క్లారిఫై చేసి వెళ్ళిపోతా. ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల నాకు కూడా మంచి అనిపించదు కాబట్టి. సో మీరు వెస్టీజ్లో బిజినెస్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి? టక్క ఒక 10 చెప్తారా? నాకు తెలుసు. ఏంటి వెస్టీజ్ తెలుసా? అదే మరి మీరు చెప్తలేరు. తెలుసు, కాస్ట్ ఎక్కువ, పైసలు అంటే లేదా, బిజినెస్ అంటే లేదా? సింపుల్ ఆన్సర్ ఇదే. ఇక ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే నేనేం చేస్తాను? నీకు పైసలు అంటే ఇంట్రెస్ట్ లేదా, బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదా? బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదా, పైసలు ఇంట్రెస్ట్ లేదా? బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. మరి పైసలు సంపాదాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? చెవిదే అంతే. సో ఇంకా ఇలాంటివి చాలా చూసినాం, అవునా? చాలా చూసాం. ఓ ఫుల్ బిజీకి చెప్పురు ఫస్ట్. ఫుల్ బిజీ ఉన్నా నేను. ఇలా ఇంకోటి రాస్తా, టైం లేదు. అసలేం చెప్పు, పైన ఉన్నోడికే పైసలు వస్తాయి, మనీ వస్తాయి.
కొన్ని రోజులు ఆగి చేస్తావు. ఇది చైన్ సిస్టమానా? ఓకే, మన రాసులు ఎక్కువైపోతుంది కదా. ఎంత రాసిన 10 సార్. చైన్ సిస్టమా? ఇంకా ఈ ప్రోడక్ట్లను ఎట్లా నమ్మాలన్నా, ఇది కూడా క్వశ్చనే. ఎలా నమ్మాలి? ఏంది సార్? ప్లాన్లు చెప్తుంటేనే ఫోన్ మధ్యలో వస్తే వెళ్ళిపోతారు మధ్యలో. మరి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన ఫుల్ బిజీ కదా, అది ఫుల్ బిజీ కదా. మరి గంత పెద్ద బిజీ పర్సన్ తీసుకొచ్చి నువ్వు ఇదేందో చిన్న ముచ్చట చెప్తే ఆయన ఏడుంటాడు. అట్లా ఇంకేమైనా అడుగుపోడుకు. మీరు అయిపోయినాయి. 5 ఏళ్ళ ముందే చూసిన వెస్టీజ్. నాకు తెలుసు కదా, అదే ఆల్రెడీ రాసుకున్నాం. ఫస్ట్ ప్లేస్లో దానికే ఇచ్చిన. అమ్మా, వెస్టీజ్లో పైసలు పెట్టి కొనాలి. మరి కిరాణా షాప్ వాళ్ళు పుణ్యానికి ఇస్తారా? లాస్ అయినామా? ఇదొకటి ఉందయా, లాస్ అయినాం. మేము లాస్ అయినాం, వెస్టీజ్ చేసి లాస్ అయినాం. గుర్తు చేయాలి మళ్ళీ, మీరు రాసినట్టు కాదు. నా రాత నాకే అర్థం కాదు. ఇంకా నీ ఒళ్ళు అయింది కానీ నువ్వు సంపాదించుకున్నావు కానీ మాతో నేడైతుంది నాయన చంద్ర. అది నా వల్ల కాదు. నా వల్ల కాదు. ఇంకేమైనా ఉన్నాయా అడుగు? బయటికి పోయి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బయటకు పోయి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మన లెక్కలు రాయాలి. ఏది ఇష్టం లేకపోతే పైన ఉన్న వాళ్ళకే పైసలు వస్తాయని రాసుకున్నామ్మా. మీ దాంట్లో 6 లెగ్గులలో వేయాలన్నా, మా తాను 2 కళ్ళు 2 ముక్కులు 2 చెవులు 2 కాలనరా పో వాళ్ళకే. అది గురించి మనం మాట్లాడడం. ఎందుకంటే క్వాలిటీయే. క్వాలిటీ లేదు అంటే క్వాలిటీ లేదు, మనకు తెలిసే. టమాటాలు ఇదే కూరగాయల మార్కెట్ పోతే టమాటాలు ఒక దగ్గర 40 రూపాయల కిలో ఉంటుంది, ఒక దగ్గర 15 రూపాయలకే కిలో ఉంటుంది. నువ్వు 15 రూపాయలకి కొంటావా, 40 రూపాయలకి కొంటావా? మళ్ళీ అడుగుతున్నా, 15 రూపాయలకి కొంటారా, 40 రూపాయలకి కొంటారా? మైండ్ సెట్ని బట్టి తీసుకుంటాం సార్. అమ్మ ఊకేనని అడుగుతుంది కదా, సపరేట్ ఊరుకోపోతే బాధ పాడగానికి గిన్నె చెప్తారా? ఒకరు ఇవ్వమని, ఒకరు 15 అని, ఒకరు ఇవ్వని. అంటే నువ్వు క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తావా, కాస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తావా అని అడుగుతున్నా. క్వాలిటీ అంటే 40 50 అవునా కదా? ఇది కూడా అంతే, మన బిజినెస్ కూడా అంతే. క్వాలిటీ పీపులే చేస్తారు, క్వాలిటీ లేని పీపుల్ చేయరు. వాళ్ళ కోసం సపరేట్గా కొన్ని ఉంటాయి బయట. 6 నెలలు 3 నెలలు 2 కాళ్ళు ఉంటాయి, మనకి కావాలి. సో దాని గురించి వద్దు, దీని గురించి మాట్లాడదాం. మనం పాజిటివ్, నేను ఒట్టు పెట్టుకున్నా నెగిటివ్ మాట్లాడొద్దని. సో ఇప్పుడు దీని గురించి మనం డిసైడ్ అవుదాం. ఈ క్వశ్చన్స్ని క్లారిటీ తీసుకుందాం. నాకు వెస్టీజ్ తెలుసు. ఎంతమంది అన్నారు ఇప్పటికి మీకు? ఎంతమంది? చాలామంది అన్నారా? వెస్టీజ్ ఎందుకు తెలుసు అన్నారు? వెస్టీజ్ ఈజ్ ఏ నెంబర్ 1 ఇన్ ద ఇండియా, నెంబర్ 1 ఇన్ ఇండియన్ కంపెనీ కాబట్టి వాళ్ళు నాకు తెలుసు అన్నారు. సో తెలుసు అన్నారు, ఓకే. అప్పుడు మనం ఏం చేస్తామంటే, అయ్యో తెలుసా, తెలియదు అనుకోని అంత దూరం నుంచి వచ్చిన. తెలుసు అంటే తెలుసా అంటాం మనం, కానీ ఏం తెలుసు నీకు అని మనం అడగం. ఎస్ ఆర్ నో? నేనేం చేస్తా తెలిసిన? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? వెస్టీజ్ గురించేనా? వెస్టీజే కదా, అన్నీ ఉంటాయి కదా, సబ్బులు పేస్టులు అవి ఉంటాయి కదా, దాని గురించే కదా నువ్వు చెప్పేది. అదే బాస్, దాని గురించే. కానీ వెస్టీజ్లో నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? కాన్సెప్ట్ ఏది? వెస్టీజా, వెస్టీజ్ 1? నీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది సార్.
దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? వెస్టీజేనా? ఓకే, కానీ వెస్టీజ్ 1 గురించి మాట్లాడుతున్నావా? 2.2. ఇదేంది మరి? ఇదేంది మరి? మీకేం తెలుసు? అదే అడుగుతున్నా నేను. నీకు వెస్టీజ్ ఓకే, అది నెంబర్ 1 కంపెనీ కాబట్టే దాని గురించి నీకు తెలుసు. నో, నాకు కూడా తెలుసు. కానీ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఏ కాన్సెప్ట్ విన్నావు నువ్వు? ఇంకా నిజం చెప్పాలంటే నేను వినలే. మా దోస్తు ఆగేషు అప్పుడు జాయిన్ అయ్యి అన్ని కొన్నాడు, బట్టలు ఉతుకునే ఉంటాయి చూడు, అవి కొన్నాడు. గదే తెలుసు నాకు. ఎంత పని చేసినావా? కూర్చో చెప్తాను నేను, నువ్వు ఆగమైపోతుండే జరసేపు అయితే. కూర్చోబెట్టి ప్లాన్ చెప్తే 100 పీ తీసుకుంటాడు. మనం ఏం చేస్తున్నాం అంటే, నాకు తెలుసు ఆల్రెడీ వెస్టీజ్ అంటే. అబ్బా తెలుసా సార్, జ్వరం ముందు ఫోన్లో చెప్పుకుంటే రాకపోతుండే కదా సార్. మా 1/2 లీటర్ పెట్రోల్ అయిపోయాయి, పానం అంతా ఎండకు గవర్ అయిపోయాయి కదా సార్ అంటాం మనం. అవునా? జనాలు తెలివి కల్లోళ్ళు ఉన్నారు. ఏ సార్? నో. నీ దగ్గర తెలివి లేకపోతే ఎట్లా మరి? ఎట్లా? వెస్టీజ్లో ఉన్నామంటే తెలివి ఎక్కువై ఉండాలా ఆల్రెడీ, అందుకే వెస్టీజ్లో ఉన్నాం సార్ అంటే. సో ఇక్కడ లెర్నింగ్, టీచింగ్, ఎర్నింగ్ అంటే డూప్లికేషన్. ఇక్కడ మనము నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. భూమిలో గింజ పెట్టగానే, విత్తనం పెట్టగానే మళ్ళీ తెల్లారి చెట్టు అవుతుందా? ఆ మళ్ళీ తెల్లారి కాయ కాస్తుందా? ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు 1 నెలలు నిండిన గర్భిణి మాత్రమే తల్లికి బిడ్డకు జన్మనిస్తుంది. 3 నెలల్లో 5 నెలల్లో డెలివరీ అయితే ఏమవుతుంది? తల్లికి లేదంటే బాబుకో పాపకో అపాయం కలుగుతుంది. అవునా కదా? 1 నెలలో 1,00,000 రూపాయలు వస్తే కూడా గట్లనే అవుతుంది. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అవునా కదా? సడన్గా 1 నెలలో 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో, నీ గుండె నొప్పి వస్తే ఓడి బాధ్యత దానికి. అసలే మన అన్ని వీక్ హార్ట్లు ఉన్నాయి, మరి పరిశాన్ కదా. సో ఏదైనా మెట్టు 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 ఎక్కుకుంటూ పోయినప్పుడే దాని అనుభవం నేర్చుకుంటాం, ఇబ్బందులను పడుతుంటాం. అవన్నీ మనం నేర్పించుకుంటూ, ఇలా మా తాత ఉన్నాడు, మా నాయనకు నేర్పించిండు, మా నాయన ఉన్నాడు, నాకు నేర్పించిండు, నేను నా పిల్లలకు నేర్పిస్తున్నా వాళ్ళ అనుభవాలని. అవునా కాదా? రైట్? అవునా కాదా? ఏం లేదు, నాకు కన్సాట్ ఏటీఎంని కొట్టు, ఆటోలో పెట్టు, పో కోటీశ్వరం అవుతాం అంటే అది ఆడిపోతుంది అది. అవునా కదా? ఎస్ ఆర్ నో? మీరు ఇట్లా అంటే నేను పోతాయి కదా మళ్ళా సపరేట్ అవుతాయి ఎండకు. అసలే మీరు ఎంజాయ్ చేయాలి కదా. మీరు ఏదో నేను ఏడుపు కొట్టి సినిమా తీసుకొచ్చినట్టు అట్లుండొద్దు. మనం లీడర్సా కాదా? లీడర్ అంటాడు ఎట్టు ఉండాలి? ఎగ్జైట్మెంట్ ఎట్లనైనా ఉండాలి. బ్యాచులర్ ఎట్టు ఉంటాడో లీడర్ అట్టు ఉండాలి, ఎంజాయ్ చేయడానికి. సో అట్లా మేము ఫుల్ టైం ఇదే ఉంటుంది మా పని, వేరే పని ఉంటుంది ఇంకా. సో వెస్టీజ్ తెలుసు అంటే వాళ్ళకి ఏం చెప్పాలి? ఫస్టా సెకండా? ఏం చెప్పాలి? వెస్టీజ్ 1. ఎలా తెలుసు? ఏ దాని గురించి మాట్లాడుతున్నారు మీరు? నెంబర్ 1 నెంబర్ 2? ఎస్ ఆర్ నో? కథం కూర్చోడా మీ దగ్గర? పెన్ను పేపర్ చేతికి ఇచ్చి మామయ్య రాయి ఏం తెలుసు అంటే ఏం తెలియదు అల్లుడా అంటాడు ఆయన. ఏముండడా? ఏం తెలియదు. సో జస్ట్ తెలుసు. పేరు తెలుసు అంటే పేరు తెలుసు. పేరు ఎందుకు తెలుసు? వెస్టీజ్ నెంబర్ 1 కాబట్టి తెలుసు. క్లారిటీ వచ్చిందా ఈ క్వశ్చన్కి మీకు? రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేద్దామా? మీకు ఏమైనా డౌట్ ఉంటే మధ్యలో అడగాలి మళ్ళా. ఓకేనా? చలో నెక్స్ట్ ఏముంది? కాస్ట్ ఎక్కువ. నేను మీ దాంట్లో బట్టలు ఉతికేది కొన్నా, కానీ నూనె డబ్బు ఉంది కదా, భలే రేట్ ఎక్కువ అనిపించింది పో నాకు అని అంటాడు ఆయన. సరే, నూనె డబ్బు వేసి పెడదాం. ఈరోజు మనం వాడే ఏవైతే ఆయిల్ ఉందో ఇవన్నీ మీరు కౌంట్ చేయండి, ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఎందులో క్వాలిటీ ఆయిల్ ఉంది, ఎక్కడ క్వాలిటీ ఆయిల్ లేదు. ఈరోజు పామ్లిన్ ఆయిల్ తీసుకుంటున్నాం, పామ్ ఆయిల్ అంటాం మనం దాన్ని. మన ఇంట్లో కూడా మన అమ్మలక్కలు అంతా ఏం చేస్తారు? మురుకులు చేస్తున్నావా? పామ్ ఆయిల్ వాడు. చికెన్ వండుతున్నావా? ఈ నూనె వాడు. లేకపోతే పచ్చడి పెడతావా? ఈ నూనె వాడంటారు మన వాళ్ళు. అది కూడా ఏదో మన వెనకట్లో వాళ్ళు చెప్తారు కదా, మంత్రసానులు ఆలోచించి చెప్తారు చూడండి, అట్లా ఆలోచించున్నాం మనం. ఏది వాడినా చెత్తే మనం వాడేది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, లీటర్ నూనెలో 1/2 లీటర్ మాత్రమే క్వాలిటీ నూనె ఉంటుంది, మిగతాదంతా క్రూడ్ ఆయిల్ ఉంటుంది.
జంతువుల ఎముకల నుంచి వచ్చిన ఆయిల్ ఉంటుంది, పత్తి గింజల నుంచి తీసిన సీడ్ ఆయిల్ కూడా మిక్స్ చేసి దాన్ని లీటర్ చేసి మీకు 150 రూపాయలకి ఇస్తుండు. మీరు ఆల్రెడీ గానుగలు ఎవరైనా కొనేవాళ్ళు ఉన్నారా? గానుగ నూనె చెక్క గానుగ ఆడించి అని చెప్పి కొంటారు కదా, 400 ఉంటుంది లీటర్, 350 ఉంది అనుకో. మరి 350కి లీటర్ ఇచ్చేటోడు నువ్వు కిరాణా షాప్ అయినా 150 రూపాయలకి ఎట్టిస్తుండు? చుట్టమా, అన్ననా, తెలిసిన వాళ్ళ, ఎట్లా? కస్టమర్కి గంత ఎట్లా తగ్గించి ఇస్తారు? మీకు అర్థమవుతుందా జోలి? ఇప్పుడు మీ దగ్గర 10 లక్షల కారు ఉంది, పెట్రోల్ కారు ఉంది, ఆ కారులో కెరసనాయిల్ ఆయిల్ పోస్తే కూడా నడుస్తుంది, కానీ పోస్తారా మీరు? ఎందుకు పోయారు? మైలేజ్ కూడా ఇస్తుంది, ఎందుకు పోయారు? ఖరాబ్ అవుతుంది. 10 లక్షల కారు పోతే నువ్వు 1 కోటి రూపాయల కారు తెచ్చుండొచ్చు, నువ్వు బతుకుండి నువ్వు మంచిగా పైసలు సంపాదిస్తే. కానీ దానిలో పోయి అంటే సర్వీసింగ్ పూటకు టైంకి తీసుకుపోయి సర్వీసింగ్ ఇస్తావు, పెట్రోలే పోస్తావు, రోజుకు 3 సార్లు తుడుస్తావు, కానీ మన లోపల జరిగే ఈ చెత్తను మాత్రం క్లీన్ చేయవు. మళ్ళీ మీద నుంచి చెత్త నూనె పోస్తావు, సమోసాలు వేస్తావు, పకోడీలు మింగుతాం, బజ్జీలు తింటాం, అన్ని తిని దీన్ని ఖరాబ్ చేసుకుంటాం. 80 ఏళ్ళు 100 ఏళ్ళు బతికే ఈ ఆయుష్ని 50 ఏళ్ళ కథం పెట్టుకుంటాం మనం. ఏడే క్వాలిటీ ఉంది? మనం కాస్ట్లీయా, కార్ కాస్ట్లీయా? కొంతమంది సపోర్ట్ చేస్తలేరు. మనమా కాస్ట్లీ, కారా? మరి దాని మీద పెట్టే శ్రద్ధ మన మీద పెడుతున్నావా? కీర దోసకాయలు తింటామా మనం? 40 రూపాయల కిలో అంట ఎండాకాలం, పాయ్ ఎండాకాలం వెళ్ళిపోతుంది. మామిడికాయ పచ్చడి అయ్యేటవే. మనము బతికి సావానికి వచ్చినాం, కష్టం చేసి సావానికి పోలే, రాలే. దుర్భరమైన బతికి పోనీకి రాలే. మనం కూడా ఒక డ్రీమ్ లైఫ్ని భూమి మీద ఎంజాయ్ చేసి పోనీకి వచ్చినాం. ఎప్పుడన్నా ఆలోచిస్తురా మీరు? ఎస్ ఆర్ నో? 6 సంవత్సరాల ముందు నాకు మీరు కనబడితే మిమ్మల్ని కూడా 200 అడిగేటోనే నేను. అన్న 200 ఉంటే మళ్ళీ ఇస్తే కానీ పాపకు పాల డబ్బా లేదు అని నా పొజిషన్ అది. ఈ ఆపర్చునిటీని దైవ ప్రసాదంలాగా ఎత్తుకున్నాము, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చినాము. ఈ 6 సంవత్సరాలలో ఇక్కడ వెస్టీజ్లో డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా మేము. ఏదైనా మీరు తీసుకునే డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. కాస్ట్లీ, చీప్ ఇవి కాదు. పోనీ కాస్ట్లీ అన్నారు కాబట్టి చెప్తా. ఇవాళ మనం ఇంట్లో బట్టలు ఉతుక్కోవాలంటే 150 రూపాయల సబ్బులు, 150 రూపాయల సర్ఫు, 50 రూపాయల బ్లూ, 100 రూపాయల కంఫర్ట్ అవుతుందా కాదా? ఎంత అవుతుంది మొత్తము? ఎంత అవుతుంది? 450 అవుతుంది. ఇదే అల్ట్రా వాష్ ఉంది కదా, అల్ట్రా వాష్ 500 ml ఉంది కదా, ఎంత కాస్ట్? ఎంఆర్పి 500 ఉంది. డిపి ఎంత ఉంది? 385 ఉంది. మరి నెలకి 30 రోజులకి బయట 450 అయితే డైలీ 10 ml వాడుకుంటే 50 రోజులు వస్తుంది, అవునా? అంటే నెలన్నరకి ఎంత ఖర్చు అవుతుంది? 385 అవుతుంది. నెలకు 400 ఎక్కువనా, నెలన్నరకు 385 ఎక్కువనా? నెలకు అది ఎక్కువనా, 50 రోజులకి ఇది ఎక్కువనా? నేను పోతా ఇంకా. అవునా కదా? మరి ఎట్లా కాస్ట్లీ అన్నారు మీరు? ఇది కాస్ట్లీ ప్రోడక్ట్ కాదు, కాస్ట్ పర్ యూజ్ ప్రోడక్ట్. క్వాలిటీ అండ్ కాస్ట్ పర్ యూజ్ ప్రోడక్ట్. ఇప్పుడు నా లోపల నేను క్వాలిటీ ప్రోడక్ట్ వేసుకోవాలా, చెత్త వేసుకోవాలా? క్వాలిటీ ప్రోడక్ట్ కాస్ట్ పర్ యూజ్ ఉన్నది. వాడొచ్చా వాడొద్దా? తెలివనోడు చెప్తాడు ఇది కాస్ట్లీ అని. కూర్చోబెట్టి క్లారిటీ తీసుకో, ఇది కాస్ట్లీ చీప్ అని అర్థమవుతుంది. ఓకే, క్లియర్ అయింది? చలో నెక్స్ట్ వన్లోకి వెళ్దాం. ఇలాంటివి చాలా చూసాం, నిజమే. మేము కూడా చెప్తున్నాం ఇట్లాంటివి చాలా చూసినామని, కానీ వెస్టీజ్ చూడలేను. శివరామ్ సార్ మీలాంటి వాళ్ళని ఒకరు చూపి నాకు. ఏమండి, మీలాంటి వాళ్ళని ఒకరు చూపిస్తారా? సేమ్ మీ మనస్తత్వం ఉన్న వాళ్ళని, మీ ఆలోచన విధానం ఉన్న వాళ్ళని, మీ అంతా చదువుకున్న వాళ్ళని, మీ అంతా కలర్ ఉన్న వాళ్ళని చూపిస్తారా మీరు? మనుషులు మస్తు మంది ఉండరండి, మనుషులు మస్తు మంది ఉండరు, కానీ మీలాంటి వాళ్ళు ఉండరా? అట్లనే బిజినెస్లు చాలా ఉంటాయి, అందులో వెస్టీజ్ ఒక్కటే ఉన్నది.
అందులో వెస్టీజ్ ఒక్కటే ఉన్నది. సో వెస్టీజే ఎందుకు చేయాలి, వేరే కంపెనీలు ఎందుకు చేయొద్దు? సార్ నో, ఇది కూడా క్వశ్చనే కదా. వాడు ఇట్టంటే పైసలు వస్తున్నాయంట, మీ దాంట్లో ఉట్లాడితే కూడా రావట్లేవు అంటున్నాడు. ఎందుకు రావు పైసలు, ఎందుకు వస్తాయి? వెస్టీజ్ని ఎందుకు నమ్మాలి? వెస్టీజ్కి 22 సంవత్సరాల చరిత్ర ఉన్నది, విజన్ ఉన్నది. వీళ్ళ దగ్గర కొన్ని వందల రకాల ప్రొడక్ట్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర అనుభవం కలిగిన టీం ఉన్నది. సో దాంతో పాటుగా కొన్ని కోట్ల మందితో పని చేస్తున్నారు, అనుభవంతో కోట్ల మందితో పని చేస్తున్నారు. దానికంటే ముఖ్యమైన విషయం ఏమున్నదంటే 22 సంవత్సరాలుగా వెస్టీజ్ అనే బిజినెస్ని నమ్మి కొన్ని వందల వేల మంది ఇల్లులు కట్టుకున్నారు, కార్లు తెచ్చుకున్నారు, వాళ్ళ జీవితాలలో వాళ్ళు వెలుగులు నింపుకున్నారు. కాబట్టి నువ్వు వెస్టీజ్ నమ్మాలి. ఒకవేళ నీవు ఎవరైనా ఎక్కడైనా బిజినెస్ చెప్తే, ఏదైనా దాని గురించి మాట్లాడితే విజన్ ఏంది, గాలికి కొట్టుకుపోయే కంపెనీల పరిస్థితిని మనం ఎట్లా చెప్తాం మీకు? సార్ మరి ఎట్లా నమ్మాలి సార్ అంటే, పోయిరా 4 నెలలు అని చెప్పి రావాలా? ఎస్ సార్ నో? ఇప్పుడు మనము రోడ్డు పైన ఎవరో తెలియని పర్సన్ చెప్పినప్పుడు వింటామా, మన ఫాదర్ చెప్పినప్పుడు వింటామా? ఎస్. ఎందుకు? ఆయనకు అనుభవం ఉన్నది, ఆయనకు అన్ని తెలుసు, మనకి ఏది చేస్తే రైట్ ఉంటుంది, ఏముంటుంది, ఇది ఉంటుంది, ఈ సిస్టమ్ ఏంది, లైఫ్ ఏంది, కథ ఏంది ఆయన చెప్తాడు కాబట్టి వింటాం. అవునా కదా? రోడ్డు మీద పోతే ఏది పడితే ఓడి పడతాడు చెప్తే తినాం మనం. దానికి ఒక పద్ధతి, కథ, క్లారిటీ ఉండాల. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? నెక్స్ట్ ఏమున్నది? ఫుల్ బిజీ. ఓ అమ్మ, ఇది పెద్ద కథ. ఫుల్ బిజీ. ఇందాక సార్ అన్నాడు, ప్లాన్ చెప్తుంటే ఇచ్చిపెట్టి ఉంటారంట, ఫుల్ బిజీ ఉండి. ఇప్పుడు ఏమైపోయిందంటే, బిజీ అంటే సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా? ఫెయిల్యూర్. మేము కూడా ఫుల్ బిజీ ఉంటాం, కానీ మీరు పిలిస్తే రానంత కాదు. బిజీ ఉండాలి లైఫ్లో, కానీ అది నీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉండాలి, పొట్ట నింపుకోవడానికి కాదు. ఈరోజు బిజీ 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 అని చక్కర్లు కొట్టేటోళ్ళు అంతా పొట్టలు నింపేటోళ్ళు, వెనకాల వేసేటోళ్ళు లేరు. చూడండి, ఒకసారి ఆలోచించండి. చాలా ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు పని చేస్తారా? ఏసీ రూమ్లో కూర్చొని హ్యాపీగా ఎక్కడ పోదాం, ఎక్కడ ఏ ఫారెన్ ట్రిప్ తిరుగుదాం, పిల్లల్ని వాళ్ళని ఎక్కడ తీసుకుపోదాం అనే ఆలోచనలు ఉంటారు. ఈ మొత్తం లేనోడు ఉంటుంది విష్ణువా, రోడ్డు మీద టెంట్లు వేసుకొని ఈ పూట కిలో బియ్యం, ఈ పూట ఒక జుట్టు కూడా తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటాడు విష్ణువా. వాడు తోపు అందరికంటే. రేపటికి రూపులేదు, సస్తే ఇవాళ నైటే కావాలా, రేపు జోలు వద్దంటాడు అంతే. వాడు మరీ ఆనందంగా ఉంటాడు, వానంత ఆనందంగా ఈ భూమి తోడు ఉంటాడు. అట్లా ఉంటే పైన సంపాదించిన లెక్కన ఉండాలి, లేకపోతే మరి రోడ్డు మీద బతకాలి. కానీ ఇక మనలాంటి బతుకోదు చూడరు. ఇక ఘోరం, అది ఘోరం. ఇది కోట్ వేసుకుంటాం కానీ లోపల పనికి బొక్కలు అవుతాయి. ఇటు చెప్పలేము. ఇది ఇంటికాడుండి అసొంటోని ఎందుకు చేసుకున్నావు పెయిన్ లాంటిది ఇంటికాడ కోపోతుంది మన గొప్పగా. బాస్ కాడుకోతే నువ్వు రేపు నుంచి రాకు, నువ్వు లేట్ వచ్చి నువ్వు రాకంటాడు ఆయన. ఈ అప్పులోడు సాంసాం అప్పులోడు వచ్చి వీడు విక్క తింటాడు, వాడు విక్క తింటాడు. అరే ఏందిరా ఈ బతుకు, నేనై బతుకుతున్నా, ఈ బతుకు ఎవడు బతుకోద్దు అనిపిస్తుంది ఒకసారి. అవునా కదా? సో దాని నుంచి బయటపడాలంటేనే ఇట్లాంటి ఆపర్చునిటీని మనం తీసుకొని మనం ముందడుగు వేయాలి, మనం సక్సెస్ వెళ్ళాలి. దానికి బిజీ అంటే నువ్వు ఫెయిల్ అవుతున్నట్లు లెక్క. నువ్వు ఫెయిల్ అవ్వడం, మీరు ఫెయిల్ అవ్వడం కాదు, మీ పిల్లల బంగారు భవిష్యత్తును కూడా మీరు పాడు చేస్తున్నట్లు లెక్క. ఇది ఫుల్ టైమ్గా చేసే కాన్సెప్ట్ కాదు. మీరు ఒకవేళ జాబ్ చేసే పర్సన్ అయితే మీ పని మీరు చేసుకోండి. దాంట్లో మీకు దొరికిన ఒక కొద్దో గొప్ప టైం 2 నుంచి 3 గంటలు దీని మీద పెట్టండి. ఎప్పుడైతే మీ శాలరీ ఎప్పుడైతే రిప్లేస్ అవుతుందో అప్పుడు మీరు దీన్ని ఫుల్ టైమ్గా స్టార్ట్ చేయండి, కెరియర్గా ముందుకు వెళ్ళొచ్చు. అవునా కదా? ఇదే కదా మీకు చెప్పింది. లేదు 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 మేము పడితే బోర్లో పడతాం, లేకపోతే పని చేస్తాం, బిజీ ఉంటాం అంటే ఎట్లయితే లెక్క. బ్యాలెన్స్ చేయగలగాలి. చిన్నతనంలో ఎడ్యుకేషన్ని మాత్రమే ఉంటుంది, కానీ పెరుగుతున్న సిచ్యువేషన్లో కష్టాలను బ్యాలెన్స్ చేయాలి. ఇంకా పెరుగుతున్న సిచ్యువేషన్లో పెళ్ళి అవుతుంది, వైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా పెరుగుతున్న సిచ్యువేషన్లో ఇక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ వైఫ్, ఇక్కడ పిల్లలు అవుతారు, బ్యాలెన్స్ చేయాలి. తర్వాత అప్పులు అవుతాయి, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎన్ని బ్యాలెన్స్ చేస్తే నువ్వు ఇక్కడ కూర్చున్నావు? ఎస్ ఆర్ నో? 2 గంటల టైం తీసి బిజినెస్ మేనేజ్ చేయలేవా నువ్వు? అవునా కదా? మనం అనుకుంటే సాధ్యం, అనుకోకపోతే సాధ్యం కాదు. మరి అనుకుందామా అనుకోవద్దా? అనుకుందామా? ఆర్ యూ రెడీ? చలో నెక్స్ట్ వన్ ఉంది. పైన ఉన్నోడికే పైసలు వస్తాయి,
కింద ఉన్న వాళ్ళకి పైసలు రావు. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. పచ్చి నిజం. అబద్ధం సార్. అంటే మన వెస్టేజ్లో అబద్ధం. పచ్చి నిజం. వెస్టీజ్లో అయినా బయట అయినా చెప్తా ఇనూరి లెక్క ఉంది. ఎట్లా చెప్తారు మీరు? పోలీసులు ఏదో భయపెట్టిస్తారా మమ్మల్ని అట్లా. సో ఏంది కథ అంటే పైన ఉన్న వాళ్ళకి పైసలు వస్తాయి, నిజమే. నాకు వస్తున్నాయా వస్తలేవా? ఇప్పుడు వచ్చే ఆంజనేయులు సార్కి వస్తాయా రావా? గీత మేడంకి వస్తున్నాయా వస్తలేదా? మరి పైన ఉన్నందుకే వస్తున్నాయి కదా. నిజమండి, పైన ఉన్న వాళ్ళకి పైసలు వస్తాయి. నా క్వశ్చన్ ఏంటంటే పైకి పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మరిసెట్ కిందకి పోయి పొరక పట్టి ఊకి 3 పొయ్యిరాలు పెట్టి గిన్నె పెట్టి వస్తాయా? పైకి పోతామా? కన్న కట్టెలల్ల గాలి, కన్న తిప్పల పడి, కన్న రోడ్లు పట్టుకొని తిరిగి, ఆకలి అయితే కన్నీళ్ళు మింగి, ఎవరి దగ్గర కన్నా పోయి నా 6 ఏళ్ళ ముందు మా బాధ, ఎవరి దగ్గర ఎవరింటికన్నా పోయి ప్లాన్ చెప్పనిక పోవాలి. ఎదురుగా వాళ్ళు భార్య భర్తలు కూర్చుంటారు. నేను నా పక్కన ఆంజనేయులు రాష్ట్రూరి ఉంటాడు. మనోడు అంటాడు, నేనంటా ఒకసారి, అరే ఈమె కొంచెం ఛాయన వస్తే బాగుండరా, కళ్ళు తిరుగుతాడు. నేను నవ్వుతున్నారు, మా బాధలు చెప్తే మీరు నవ్వుతున్నారు. ఎవరన్నా ఇంత ఛాయ్ వస్తే బాగుండరా, కళ్ళు తిరుగుతున్నాయి అనుకునేటోళ్ళం. అట్లా పనిచేసినాం. అట్లా రోడ్ల మీద తిరిగి పని చేస్తే పైకి వచ్చినాం మేము. మరి రావా పైసలు? రావా అంటే పైసలు? అట్లా పైకి ఉన్నోనికి పైసలు వస్తాయి. ఓకే, నువ్వు పైన పోవాలంటే ఏం చేయాలి? పద్మాసనం వేసుకొని ఓ అంటే పోతావు, పై పోతావా? ఇట్లా కాదు కదా లెక్క. సో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, డౌన్ లైన్ కస్టమ్ని అప్ లైన్ ₹1 కూడా తినలేడు పని చేయకపోతే. ఇది వెస్టీజ్ బ్రాడ్ రూల్. అది బయట దొరుకుతాయి కదా మీకు, చోటా మోటా కంపెనీలు దొరుకుతాయి కదా, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. పైనోనికే పోతాయి అంటే పోతాయి. ఎందుకంటే రెండే కదా, కాబట్టి అదే ఉంటాయి కథ. అట్లే ఉంటుంది లెక్క. వాళ్ళకి వస్తాయి పైసలు. వెస్టీజ్లో పైసలు రావడం అంత ఈజీ కాదు, కానీ పోవడం అంత ఈజీ ఏం కాదు. వన్స్ ఒక్కసారి నువ్వు బిల్డ్ చేయాలంతే. ఇప్పుడు మీరు ఇల్లు కట్టేటప్పుడు కష్టం ఉంటుందా ఉండదా? ఓం నమశివాయ అంటే టక్కున గోడలు అయితే కావు కదా. నువ్వే రాళ్ళు లేవాలా, నువ్వే మేస్త్రి పెట్టాలా, నువ్వే పని చేయాలి. అవునా? సంవత్సరంన్నర సుఖాలు చూస్తావు ఇండైరెక్ట్గా. ఇప్పుడు మా వాడు వస్తాడు, ఊరి చెప్తాడు ఇల్లు కట్టిన వాళ్ళకి ఎట్లుందని చెప్తాడు. ఇప్పుడు తెలిసే చెప్తాడు జోలి. సుఖాలు చూస్తాడు, పట్ట పగలు కనబడతాయి సుఖాలు. ఇల్లు కట్టడం ఈజీ కాదు. కానీ ఇవాళ హాల్లో పోయినా ఏసీ పెట్టుకుంటూ, బెడ్రూమ్లో పోయినా ఏసీ పెట్టుకుంటుండు, సినిమా థియేటర్ పోయినా ఏసీ పెట్టుకోని అంటాడు. దాసారు కూసో అంటుండు. అదే సంవత్సరం ముందల ఒక్కసారి మీరు బిజినెస్ బిల్డ్ చేసి 8% అయ్యి, 12% అయ్యి, బ్రాంజ్ అయ్యి, సిల్వర్ అయ్యి, గోల్డ్ అయ్యి, స్టార్ అయ్యి, ఒక 50,000 ఇన్కమ్ తెచ్చేంత వరకు మీ కష్టం ఉంటుంది. మేమే చెప్తున్నాం. కానీ 50,000 రూపాయలు సంపాదించి చాలా కష్టం ఉంటుంది. వెస్టీజ్లో ₹1,00,000 సంపాదించడం ఛాయ్ తాగినంత ఈజీ ఉంటుంది. ఛాయ్ తాగినంత ఈజీ ఉంటుంది. నెట్వర్క్ బిల్డ్ చేసేటప్పుడే ఇబ్బంది ఉంటుంది. వన్స్ ఒక్కసారి నెట్వర్క్ బిల్డ్ అయిన తర్వాత మీకు సక్సెస్ చాలా ఈజీ వస్తుంది. సో చేద్దామా? ఎవరి మాటలు నమ్మొద్దు. మీ జీవితాన్ని ఆలోచించుకోండి. ఎక్కడ సక్రమమైన మార్గం ఉన్నది, ఎవరిని నమ్మితే, ఎవరిని పట్టుకొని పోతే ముందుకు వెళ్తాం. సో ఇది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆలోచిద్దామా? ఆర్ యూ రెడీ? చలో నెక్స్ట్ దాంట్లో వెళ్దాం. ఏముండే ఇంకా కొన్ని రోజులు ఆగి చేస్తాను వెస్టీజ్ అని. చెయ్యి, దానికే ఉంది. ఎన్ని రోజులు ఆగుతావు అని అడుగుతాను నేనైతే. ఎన్ని రోజుల తర్వాత పోయాలి? ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంది ఇప్పుడు. సార్ మీరు ఇన్సూరెన్స్ చేసేది అంటారు. అవునమ్మా కొంచెం బిజీ ఉన్నట్టు. ఎప్పుడు చేయమంటారు సార్ ఫోన్ అంటున్నాను. 10,000 20,000 కట్టించే ఇన్సూరెన్స్ కోసం వాళ్ళకి అన్నిసార్లు ఫోన్ చేస్తారు. కానీ జీవితాన్ని మార్చుకోవడానికి మనం వెనక్కిపోతాం. కొన్ని రోజులు ఆగి చేస్తాను. అసలు అది ఆన్సరే కాదు, క్వశ్చనే కాదు, ఆన్సరే కాదు. అది పండ్లు తోమడానికి ఆలోచించేది ఏముంది? కిరాణా షాప్లోకి పోయి పేస్ట్ అంటిస్తలేడా? గాడు ఎట్లా కొట్టో గిడగోను ఇవి ఆడుకో. నువ్వు చెయ్యకు, బిజినెస్ చేయకు. ఆగేష్ గారు నువ్వు బిజినెస్ చేయకు. నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉన్నాయి, కిరాణా షాప్లో కాకుండా ఇక్కడ కొనుక్కొని నువ్వు వాడుకో. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే వేసుకో. నేను కొన్ని రోజులు ఆగి చేస్తా అన్న వ్యక్తులకి మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఒకటే, నువ్వు బిజినెస్ చెయ్యొద్దు, ప్రోడక్ట్ వాడు. ఆయనకే ఇప్పుడు ₹1000 ప్రోడక్ట్ ఇవ్వమని చెప్పింది కదా గీత మేడం. ఆ ₹1000 ఆయనకే ఇవ్వాలి. ఆయనకే ఇచ్చేది అవి. సరే నువ్వు బిజినెస్ తర్వాత ఏదో కానీ ఈ ₹1000 తీసుకొని వాడుకోపో అని చెప్పొచ్చు.
ఓకేనా? చెప్తామా? నీకు మేడం చెప్పింది అర్థమైందా? మీ మైండ్లో తిరగల టక్కున 7 మంది కస్టమర్లు ఏడుండ్రా ఎల్లయ్యకాడ మల్లయ్యకు రామయ్యకు అందరికి ఇచ్చుకుంటూ రావాలి మనం లెక్క పెట్టి, అవునా? ఇవాళ సాయంత్రం పోతే గదే లెక్క చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇది చైన్ సిస్టమా? సో చైన్ సిస్టమ్ అంటే ఒకటే అండి, 2 లెగ్గులు ఉంటాయి, లెఫ్ట్ టు రైట్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఒక పెద్ద స్పీడ్గా వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్లో కనుక స్పీడ్గా వెళ్ళలేదనుకోండి, అది మ్యాచింగ్ బోనస్ అంటారు దాన్ని, అది రాదు, ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఒకవేళ పెద్దగా చైన్ అంతా పెరిగిపోయిన తర్వాత ఒక వ్యక్తి పని చేయడం బంద్ చేసింది అనుకోండి, ఈ లెగ్ అంతా కట్ అయిపోతుంది, ఇన్కమ్ వచ్చేది బంద్ అయిపోతుంది. కానీ వెస్టీజ్ అనేది ఫ్రాంచైజింగ్ సిస్టమ్, డైరెక్ట్ సెల్లింగ్ మోడల్. ఇక్కడ ఎక్కడైనా నెట్వర్క్ ఆగిపోదు, ఎక్కడి నుంచి అయినా. ఎందుకంటే మనము సన్ రైజ్ లాగా తీసుకుంటాం ఇక్కడ లెగ్స్, కాబట్టి మనము ఇక్కడ మనీ సంపాదించుకోవడానికి చాలా ఎక్కువ సోర్సెస్ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇది చైన్ సిస్టమ్ కాదు, ఇట్ ఈజ్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఓకేనా? క్లారిటీ ఉందా? చలో నెక్స్ట్ ఇంకేముంది? ఎలా నమ్మాలి ప్రోడక్ట్స్ని అన్నాను, అవును కదా? ఎలా నమ్మాలి ప్రోడక్ట్ని? మేము అసలే క్వాలిటీ వస్తువులు వాడతాం అనేటువంటి ఉన్నాం అనుకోండి. ఇన్ని రోజులు కిరాణా షాప్లో ఉన్న వస్తువులను ఎలా నమ్మారు? ఏడ తయారైతుంటే చూసి వచ్చిరు, ఐశ్వర్య రాయ్ చెప్తే ఇన్నావు చూసినావు, మహేష్ బాబు ఉఫ్ అని ఉదితే వాసన పీల్చినావు. ఎట్లా నమ్మిరు? ఆడ నమ్మరు, ఆడ నమ్మకం రాదు, ఆడ ఆలోచన ఉండదు. గీడికి వచ్చే వరకైనా ఆలోచన వస్తుంది. ఎందుకంటే మన దరిద్రం పోతుంది కదా 2 ఏళ్ళు పని చేస్తే, కాబట్టి గీడు అడుగుతాం మనం. సో అలాంటి అవసరం లేదు. మన దగ్గర క్వాలిటీ ఏముంది, ఎట్లా తయారవుతున్నాయి, సో దీంట్లో ఏం యూస్ చేస్తున్నారు, సో ఏ విధంగా మనకి ఇది పనిచేస్తాయి. ఇప్పుడు గ్యానో పేస్ట్ ఉంది ఎగ్జాంపుల్. గ్యానో పేస్ట్ ఎట్లా తయారవుతుంది? పుట్టగొడుగుల నుంచి తయారవుతుంది. పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచిదా కాదా? మంచిదా కాదా? న్యాచురల్గా తయారవుతున్నాయా లేదా? సో మరి ఇక క్వాలిటీ కెమికల్ ఏముంటుంది అందులో? ఎస్ఆర్ నో? సో ఇప్పుడు మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇంకోటి మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలా. వెస్టీజ్ ప్రోడక్టు ఆర్గానికా, ఆయుర్వేదిక్ ప్రోడక్టా, మెడిసినా, ఫుడ్ సప్లిమెంటా? మీరు అందరు గట్ల చెప్తారని నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఆర్గానికా, ఆయుర్వేదికా, మెడిసినా, ఫుడ్ సప్లిమెంటా? ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్. జరాబు మీరు ఏమంటారండి? ఒక్కటే అడిగినా నేను, మీరు 3 చెప్తే నేను పోతా ఈ నుంచి. ఫుడ్ సప్లిమెంట్ సార్. ఆర్గానికా? న్యాచురల్. మీరు కూడా ఆర్గానిక్ అండి? న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ సార్. మీరు పప్పులలో బచ్చల కూర, పాలకూర అన్నీ వేసుకుంటారు. ఇన్ని వేస్తే మీరేది కొత్తవాడు ఎప్పుడో కన్ఫ్యూజ్ అయిపోతాడు. వెస్టీజ్ ప్రొడక్ట్స్ అనేది ఏదైతే హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవి ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్. దీన్ని ఆర్గానిక్, ఆయుర్వేదం, మందులు, హోమియోపతి, ఈపతి, ఆపతి కనుకోకూరు ఇలా ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్. ఎస్ ఆర్ నో? వెస్టీజ్ ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్స్ ఏమిటివి? ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్. మేము ఎక్కడన్నా రాసిందా వెస్టీజ్ ఆర్గానిక్ అని? ఎక్కడన్నా రాసిందా ఆయుర్వేదిక్ అని? కావు. ఫుడ్ సప్లిమెంట్. ఆయుర్వేదిక్ వల్ల కానీ మెడిసిన్ వల్ల కానీ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? పడితే మంచిదే, పడకపోతే బిస్కెటే కదా, అవునా? కానీ ఫుడ్ సప్లిమెంట్ వల్ల అట్లాంటి ప్రయోజనం, ప్రమాదం అనేది ఉండదు. ఎందుకు? ఆమ్లా అనే ఫుడ్ సప్లిమెంట్ ఉంది, తయారయ్యేది ఉసిరికాయతో. అలోవెరా అనేది ఫుడ్ సప్లిమెంట్ ఉంటుంది, తయారయ్యేది కలబందతో. తర్వాత కర్క్యూమిన్ ప్లస్ అనే ఫుడ్ సప్లిమెంట్స్ ఉంది, తయారయ్యేది పసుపుతో. తర్వాత గ్యానోడర్మా అనే ఫుడ్ సప్లిమెంట్స్ ఉంది, తయారయ్యేది పుట్టగొడుగులతో. కొలెస్ట్రిమ్ అనే ఫుడ్ సప్లిమెంట్స్ ఉంది, తయారయ్యేది ఆవు మురుగు పాలతో. ఇవన్నీ ఆర్గానిక, ఆయుర్వేదిక, కెమికల్, ఏంటి ఇవన్నీ? సప్లిమెంట్స్. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ ఎవడన్నా అడగవాలా మిమ్మల్ని, ఆయుర్వేదిక అని ఉందా అంటారు కానీ ఉందా? ఇదేమైనా ఇదా? కావు. ఓకేనా? ఇవి ఫుడ్ సప్లిమెంట్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్. ఓకే, సో అయిపోయిందా చెప్పేది? ఇంకేదేమో ఉంది, లాస్ అయినాం మేము ప్రోడక్ట్ అని.
లాస్ అయినాం. ఎవరైనా అన్నారా లాస్ అయినామని? అన్నారా లాస్ అయినామని? ఎంత లాస్ అయి ఉండొచ్చు? ఎంత లాస్ అయి ఉండొచ్చు? ఇప్పుడు చెప్పండి. మేము చాలా చేసినాం, లాస్ అయినాం. చాలా చేయడానికి వెస్టీజ్లో ఏముంది? నా క్వశ్చన్. ఏం చేయాలి అసలు వెస్టీజ్లో? అవేమంటారు, 3 గిలాసుల మినుములు నానబోయాలి, 2 గిలాసుల బియ్యము బాగా కడిగి నానబెట్టి, పొద్దుగాల నానబెట్టి సాయంత్రం రుబ్బి ఒక గిన్నెలు వేసి మళ్ళీ తెల్లారి వరకు దాన్ని పులిచేటట్టు చేసి, పులిచకపోతే మనం కూడా దాని పక్క నుండి పులిచిపిచ్చి అంతే కదా, పులిచిపిచ్చి పెద్ద పెంకం పెట్టి కాకైన కొద్దీ నీళ్ళు తల్లి సర్రం అన్నప్పుడే ఇక దోశ వేసి రుద్ది చేసి ఏంది చేసేది? ఏముంది వెస్టీజ్లో చేయడానికి? మేమేం చేయలేదయ్యా, మమ్మల్ని లాగకూరళ్ళకు మేమేం చేయలే. పురుషోత్తం దాసు అన్నట్టు ఆయన మాకు ప్రోడక్ట్ కొనుక్కోమని చెప్తే కొనుక్కొచ్చుకున్నాం, సప్పో చేసి. పైసలు లేవు మా దగ్గర. మా దోస్తగాని కాడిపోతే కార్డు ఇచ్చిండు, తీసుకుపోయి ప్రోడక్ట్ కొనుక్కొచ్చుకున్నా. వారం రోజులు వాడినా. ఆ తర్వాత నెల అయిపోయింది. వచ్చే నెల 10వ తారీఖుకి నాకు 164 రూపాయలు వచ్చినాయి. నేనేం చేయలే, కిరాణా షాప్లో వాడే వస్తువులని అవి బంద్ చేసి ఇవి కొనుక్కొని వాడినా. ఆ తర్వాత వాడినప్పుడు నచ్చకపోతే రిటర్న్ ఇస్తే ప్రోడక్ట్ మన పైసలు మనకు వస్తాయి. ఆల్రెడీ గ్యారంటీ ఇచ్చింది వెస్టీజ్, ఇచ్చింది ఆల్రెడీ గ్యారంటీ. మీరు కూడా ఎవరైనా అడగాలి, ఇవాటి అని పట్టుకొని వచ్చి మీకు చెప్పినప్పుడు అరే గ్యారంటీ ఉందా, ప్రోడక్ట్ రిటర్న్ ఇస్తే ఎవరైనా తీసుకునేదని అడగాలి మనం. ఎస్ ఆర్ నో? సో వెస్టీజ్లో గ్యారంటీ ఉంది. సో ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ ఇస్తాం, నచ్చితే నలుగురికి చెప్పంటుంది కంపెనీ. పాపమా పుణ్యమా? పాపమా పుణ్యమా? నిజమే. ఇప్పుడు పాపాత్మలకు ఇచ్చి కూడా పాపమే అవుతుంది అట్లా. కరెక్ట్ కదా సార్? నిజమే. ఎందుకంటే తిన్నోనే పోటు పొడుస్తారు ఇప్పుడు జనాలు. సో కాబట్టి ఈ ఎట్లా పడేది పుణ్యం. మనం నలుగురికి చెప్పొచ్చా లేదా? ఇప్పుడు నలుగురికి చెప్పడం వల్ల మంచి అయితే మన ఎమ్మటి వస్తారు, మంచి కాకపోతే మన ఎమ్మటి రారు. అవునా కదా? మనం చెప్పేది మంచిదా చెడ్డదా? మరి మన ఎమ్మటి వస్తారా రారా? మరి ఇప్పుడు మనం ఇలా చేసేదేముంది? ఇంకా మేము చేసినాం. ఏంది నువ్వు చేసింది? నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు నాకు 100 మంది ఇప్పుడు 100 మంది పైన ఉన్నారు, మీ 100 మందిని అడుగుతున్నాను నేను. మరి మీరు ఎందుకు లాస్ కాలే వెస్టీజ్లో? ఎందుకు వచ్చి మీటింగ్లో కూర్చురు? మరి మీరు కూడా లాస్ అయి ఉంటే బాగా అట్లా బోర్డులు పెట్టుకొని నిలబడాలి కదా, మరి చెప్పాలి కదా జనాలకి. మరి ఎందుకు మీరు రాలేదు? చేసేటోనికి పని దొరుకుతుంది, చెప్పేటోనికి సాకులు దొరుకుతాయి. నువ్వు పనోనువా సాకులు చెప్పేటోనువా? మీరు పనోలు కాబట్టి కూర్చురు, వాడు సాకులు చెప్పేటోడు కాబట్టి సాకులు చెప్పుకుంటారు, రోడ్ల మీద తిరుగుతున్నాడు అంతే. ఇలా మీరు గెలుస్తారు, మీరు సంపాదిస్తారు. సో కాబట్టి సి నారాయణ రెడ్డి చెప్తాడు ఒక మాట, ఎవడైతే పని చేస్తాడో వానికి శిఖరం ఆల్రెడీ రెడీ ఉంటుంది, ఒక పొజిషన్ రెడీ ఉంటుంది. కష్టపడేటోళ్ళకి కష్టం చేతగానని కూడా ఒక అరుగులు తయారై ఉంటాయి చెట్ల కింద మండలి. ఎందుకంటే ఆగిపోతుంది. కానీ లాస్ట్కి ఎవరి పేరు చెప్తారంటే పోరాడి సచ్చినోని పేరే చెప్తాం. ఎసారనో ఇలా గాంధీ తాత పేరు ఎందుకు చెప్తున్నాం? మస్తు మందూరు కదా పోరాడిన వాళ్ళు, స్వాతంత్రం దేనిక పోరాడిన వాళ్ళు మస్తు మందూరు. కానీ గాంధీ తాత పేరు ఎందుకు చెప్తున్నాం? ముందర మనం పోయి ఆయన గోసి కట్టుకొని ముందర నడిచింది ఆయన్నే, కత్తి పట్టింది లేదు, పొడిచింది లేదు. కానీ సత్యం, అహింస, ధర్మం అని చెప్పి ముందుకు నడిచింది. అవునా కదా? ఆ అడుగు వేసినందుకు ఆయన ఈరోజు మనం తలుస్తున్నాం. మనం కూడా అంతే. ఈయన చేస్తేనే నేను చేస్తా, ఆయన పోతేనే నేను పోతా. ఆయన ఏడుకోతుండు, నువ్వు ఏడుకోతావు. ఎస్ఆర్నో కదా? ఆలోచించాలి కదా. అందుకే సి నారాయణ రెడ్డి చెప్పిండు, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అని చెప్పేసి మహానుభావుడు చాలా మంచి మాట పెట్టింది. కష్టపడేటోన్ని నెత్తిన పెట్టుకుంటారు జనాలు, గెలిచినోన్ని. కానీ ఓడిపోయినోన్ని బుడదలేసి తొక్కుతారు. నువ్వు ఓడిపోయేటోడువా సక్సెస్ అయ్యేటోడువా కష్టపడేటోడువా? కష్టపడితే గెలుస్తావు అన్నట్టు లెక్క, అంతే కదా?
సో గెలవాలనా ఓడిపోవాలనా? ఈ భూమి మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, పేదరికం పేదరికంలో నువ్వు పుట్టడం నీ తప్పు కాదు. పేదవాడిగా చచ్చిపోతున్నావు అంటే అది నీ తప్పే. నిజమా కాదా? మీ నాన్నగారు మీకు భోజనం పెట్టి బట్టలు ఇప్పించి మిమ్మల్ని ఆ బడికి తోలడం ఆయనకు ఎక్కువ అయిపోయింది. ఆయన మిమ్మల్ని సాది సందాలు ఇచ్చి నాకు తెచ్చిండు, అవునా? మరి నువ్వేం చేస్తున్నావు ఈ భూమి మీద? ఆయన చేసిన కష్టానికి, ఆయన చేసిన త్యాగానికి నువ్వేం చేసినావు? ఇంకా ఊళ్ళోనే ఉంచినవా? తెచ్చుకొని దొరలెక్క నీ ఇంట్లో పెట్టుకొని బతికిస్తున్నావా? చాలామంది దేవుడిని వెతకడానికి పెద్ద పెద్ద గుళ్ళకు పెడతారు. నా దృష్టిలో భగవంతుడు నీ తల్లి నీ తండ్రి, నా తల్లి నా తండ్రి. ఈరోజు నేను ఈ భూమి మీద ఏదైనా ఒక మంచి మాట భగవంతుడికి అర్పించే మాట ఏదైనా ఉందంటే నా తల్లిదండ్రులు నా దగ్గర ఉండడం కాదు, నా తల్లిదండ్రులతో పాటు నేను ఉంటున్నాను. అదే నాకు మహద్భాగ్యం, అంతకుమించి లేదు. రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ వస్తుంది. ఎస్ ఆర్ నో? క్వాలిటీగా పని చేస్తే క్వాలిటీగా మనకు రిజల్ట్ వస్తుంది. నువ్వు క్వాలిటీ చేస్తున్నావు చేస్తలేవా? ఇప్పుడు ఇందాక నాకు తెలుసు నో అంటారు సార్. అసలైన క్వశ్చన్ మర్చిపోయినా. మేము ఎవరికో చెప్పినా నో అంటారు సార్ అని అడుగుతలేరు ఎందుకు మీరు? ఇదే టాప్ మోస్ట్లో ఉండేది, నో అంటారు. అవునా కదా? అవునా కదా? ఎందుకు నో అన్నారు మరి? ఇప్పుడు మీ దగ్గర ఏముందని ఎందుకు రావాలి నేను? ఇప్పుడు శంకర్ సార్ వచ్చిండు, నాకు ప్లాన్ చెప్పిండు, నేను ఎస్ సార్ నో అని ఏదో ఒకటి చెప్పాలి. కానీ శంకర్ సార్ని ఫస్ట్ నేను చూసేది ఏముంటుంది? శంకర్ సార్లో ఏముంటుంది? ఇప్పుడు శంకర్ సార్ నా ముందరికి ఎర్ర టీషర్టు, ఆకుపచ్చ పాయింట్, పసుపచ్చ కలర్ చెప్పులు వేసుకొని వస్తే నేను ప్లాన్ వింటానా? చిల్లర లేవంట, వినేది కాదు, గేట్ లోపలికే రాని. అవును, నిజమే కదా? అదే శంకర్ సారు తెల్ల చొక్కా, నల్ల పాయింట్, నల్ల బూట్లు, నల్లది బెల్ట్ పెట్టుకొని చాలా నీట్గా సినిమా హీరో లెక్క నా దగ్గరకు వచ్చిండు. నమస్కారం సార్ అని కూర్చుంది రా అంటవా అనవా? మరి రెస్పెక్ట్ శంకర్ సార్కి ఇచ్చినానా? శంకర్ సార్ వేషాధారణకి ఇచ్చినా? మరి నువ్వెట్లా పోతున్నావు కొత్తోళ్ళ కాడికి? ఈ సగం ఇలా చెక్కి ఈ సగం కిందికి ఓ అట్లా వస్తారు ఆ బిజినెస్లో జనాలు. నీ వేషాధారణ నిన్ను ఎందుకు నమ్మాలి? నేను నీతో పాటు ఎందుకు నడవాలి? నిన్ను నమ్మి నేను ఎట్లా వస్తా? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్, అవునా కాదా? సో నీ వేషాధారణను మార్చుకోవాలి. నువ్వు కనుక రామ్దేవ్ బాబా లెక్క ఉంటే జర తగ్గియాలి. సారీ ఏమనుకోదు, అది మీ పర్సనల్ మ్యాటరే. కానీ బూచోడు లెక్క ఉండదు కదా. సో ఉండదు కదా. కొంచెం మనం నీట్గా ఉంటే, డిగ్నిటీగా ఉంటే వాళ్ళు మనల్ని అంతే నీట్గా రిసీవ్ చేసుకుంటారు, అంతే మనకు ఆ వాల్యూ అనేది మనకి ఇస్తారు. అవునా కదా? యద్భావం తద్భవతే, అవునా కదా? రాజ్యంలోని రాజు ఏ విధంగా ఉంటే రాజ్య ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. నువ్వు ఏమిద్దాం అనుకుంటున్నావు అది నీకు తిరిగి వచ్చేస్తారు. నువ్వు ఏ ఉద్దేశంతో ఉన్నావు తిరిగి వచ్చేస్తారు. నువ్వు ఏ విధంగా పనిచేస్తున్నావు తిరిగి వచ్చేస్తారు. ఎస్ సార్ నో? మరి రెడీ అవుదామా? సార్ మొత్తం వాళ్ళకే చెప్పి మాకేం చెప్పారా సార్ అంటారు మనవాళ్ళు. సో లేడీస్ ఎట్లున్నా బ్యూటిఫుల్గా ఉంటారు కదా, ఇంకా అలా చెప్పేదేముంది? దీనికన్నా సపోర్ట్లు కొడతారు అనుకున్నా, లెటర్ కూడా కొడతారు. సో ఏం వాడాలి? మేము ఎట్లాంటి శారీస్ తీసుకోవాలి? మేము ఎట్లాంటి డ్రెస్సెస్ తీసుకోవాలి? కాటన్ డ్రెస్సెస్, కాటన్ శారీస్ ఏకదమ్ లుక్ ఉంటాయి, ప్రొఫెషనల్ లుక్ ఉంటాయి. మీరు ఒక దగ్గర వెళ్ళినా కూడా, లేదంటే గీత మేడం లాగా బ్లేజర్ వేయచ్చు, శాంతి మేడం లాగా వేసి శారీ తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో కానీ మన డిగ్నిటీ ఇంపార్టెంట్. ఎస్ సార్ నో? ఇప్పుడు ఒక వ్యక్తిని చూడగానే మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలనిపించాలి అంటే నీ వేషధారణ ఎట్లుండాలి? ఈడ మూర్ఖులు చాలామంది ఏం మాట్లాడతారు తెలిసిన? 50,000 వచ్చినాక కుట్టిస్తా కోట్ అంటాడు ఆయన. 1,00,000 రూపాయలు వస్తే స్టేజ్ ఎక్కి మాట్లాడతాను. నీకు 50 కాదు, నువ్వు అడక తినాలని మొక్కుతా నేను. వాస్తవానికి దేవునికి అయితే ఎంతమంది దేవుళ్ళు ఉంటే అంతమందికి ఇటుపక్క పోయి ప్రార్థన చేస్తా, అటుపక్క పోయి నమాజ్ చేస్తా, ఇటుపక్క పోయి రాముకు నొక్కుతా. నీ మైండ్ మారకపోతే నువ్వు మారిన దండిగే. ఎందుకు ఆ మారడం? ఏం చేసుకోనిక? ఎస్ సార్ నో? మారదామా? మారదామని ఇందరి నుంచి అన్న, మళ్ళీ సగం మారనే మారుతాడు. మారదామా? ఆర్ యూ రెడీ? చేద్దామా? ఇంకేదన్నా మిలిగిపోయిందా ఇలా?
చెప్పా నా వల్ల ఏడవుతుంది మరి ఏమవుతుంది నీ వల్ల చికెన్ బిర్యానీ పెడితే అవుతుందా అవుతుందా సీసా ఏమవుతుంది మరి ఏ భూమి మీద పుణ్యానికో పాపానికో ఏదో ఒకటి చేసిపోవాలి కదా అరే వాడు తినేటోడు రా ఫుల్ బిర్యానీ అని అన్న చెప్పుకోవాలి కదా మరి లేకపోతే లేవాడితే బాగా దించడు రానన్న చెప్పాలి కదా మరి ఏదవుతుంది ఏదో ఒకటి కావాలి కదా నీ వల్ల కాదు అంటే నువ్వు ఈ భూమి మీద లేనట్టే లెక్క ఏదో బర్రెను కట్టేసి ఇది కట్టేస్తారు మనకు కూడా ఇది చేస్తారు అన్నట్టు లెక్క అంతే ఇంకేముండదు ఆడ లెక్క అసలు నేను మాట్లాడను మీరు నాతో నెగిటివ్ మాట్లాడిపోవద్దు మీరు అసలే మరి అనవసరంగా నాతోటి కదా భూమి మీద పుట్టినోడు ఏదో ఒక పని చేయాలి సార్ అమ్మ అవునా కదా కాకపోతే జర క్వాలిటీ పని చేస్తే క్వాలిటీ రిజల్ట్ వస్తుంది జరంత తక్కువ చేస్తే జర తక్కువ రిజల్ట్ వస్తుంది కానీ ఏదో ఒకటి చేయాలి పని చేయాలంటే మనము ప్లేట్లో పెట్టుకున్న భోజనం కూడా పని చేస్తేనే లోపల పోతుంది అది అవునా కదా ఈ గ్రైండర్లు వేసి తాపేది లేదు కదా సో అట్లాంటి సిస్టమ్ ఇంకా రాలే మనకి గోళీలు ఉన్నాయంట ఇంకా రాలేదు అవి వచ్చిన తర్వాత ఏమో చెప్పలేం మనం కానీ సో నేను 7 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ని ఇంతే బ్రహ్మాండంగా బిల్డ్ చేస్తున్నాను ఇంతే ఎనర్జెటిక్గా ఇంతే ఎక్సైటెడ్గా ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాను భగవంతుడు ఆయుష్ ఇస్తే ఇంకా 70 ఏళ్ళు ఇచ్చినా కూడా ఇదే బిజినెస్ని ఇట్లనే బిల్డ్ చేస్తాను ఆ భగవంతుడు కూడా అది ఆయుష్ ఇవ్వాలని నేను కోరుకుంటా ఎందుకంటే అంత గొప్ప అవకాశం నేను ఈరోజు అంటే ఒక సిచ్యువేషన్లో రూపాయి బిల్ల చేతులు లేకుండా ఈరోజు ఈ బిజినెస్ వల్ల నా కళలన్నీ నేను నెరవేర్చుకున్నా అంటే అది ఓన్లీ వెస్టీజ్ కాంబినేషన్ ఆఫ్ విన్నింగ్ టీం వల్లనే సాధ్యమైంది సో నా అప్లయన్స్ అందరికీ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వెస్టీజ్ మేనేజ్మెంట్కి తర్వాత నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు విద్య నేర్పిన నా గురువులకి నేను వీరందరికీ సభాముఖంగా పాదాభివందనం తెలియజేస్తూ సో ఇంకొక అవకాశం దొరికింది ఇంత నేను మాట్లాడిన మాటలు ఓపిక మీరు వింటున్నారు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఐ విష్